నమస్కారం. స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ విజయం ఉంటుంది. ఈ సుగుణ సంపన్నులు స్థిరమైన లక్ష్యంతో బలమైన నిర్ణయాన్ని కలిగి ముందుకు సాగితే అపజయం అనే మాటకే తావుండదు. ఓరుగల్లను రాజధానిగా చేసుకొని తెలుగు నేలను ఏలిన కాకతీయులు అలాంటివారే. రాష్ట్రకూటలు, ఉపసామంతులుగా ఉన్న కాకతీయులు తమ అజేయ పరాక్రమాలతో రాజ్యాన్ని విస్తరించి గొప్ప ప్రభువులుగా పేరొందారు. వారి సామ్రాజ్యం కళలకు కానాచిగా పేరొందింది. నాటి కళా వైభవాన్ని నేటికి ప్రతిబింబిస్తూ విరాసిల్లుతుంది. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. రుద్రేశ్వరుడు ప్రధాన దేవతగా, వాసుదేవుడు, సూర్య భగవానుడు ఉపదేవతలుగా కొలువు తీరిన ఈ త్రికూటాలయం కాకతీయ పాలకుల కళా పిపాసకు, నాటి మహాశిల్పుల పనితనానికి మచ్చుతునుకగా అలరారుతుంది. ఓరుగల్లు అనగానే అందరికీ గుర్తొచ్చే 1000 స్తంభాల గుడి వైశిష్టాన్ని ఈ వారం స్థల పురాణంలో చూద్దాం. తెలుగు జాతి చరిత్రలో కాకతీయులది ప్రత్యేక స్థానం. రాష్ట్రకూటుల ఉపసామంతులుగా ఉన్న కాకతీయులు తమ ప్రతిభా సామర్థ్యాలతో స్వతంత్ర చక్రవర్తులుగా ఎదిగి 9వ శతాబ్ది నడుమ కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రజారంజక పాలకులుగా పేరొందిన కాకతీయులు యావత్ తెలుగు భూభాగాలను ఏకం చేసి 4 శతాబ్దాలకు పైబడి రాజ్య పాలన చేశారు. 11వ శతాబ్దంలో కాకతీయ ప్రభువు రుద్రదేవుడు చాళుక్యుల శైలిలో 1000 స్తంభాల గుడిని నిర్మించినట్టు చరిత్ర తెలియచేస్తుంది. ఓరుగల్లు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది 1000 స్తంభాల దేవస్థానం. ఈ యొక్క 1000 స్తంభాల దేవస్థానం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాకతీయ కాలం నాటి ఈ యొక్క 1000 స్తంభాల దేవస్థానానికి ఎంతో ప్రసిద్ధి చెందడం జరిగింది. దీంతోపాటు ఈ యొక్క 1000 స్తంభాల దేవస్థానంలోని 1000 స్తంభాలే కాకుండా 1000 మంది అర్చకులతో పాటు ఈ యొక్క దేవస్థానాన్ని పునరుద్ధరించడం జరిగింది. అదే కాకుండా యావత్ భారతదేశంలో ఎక్కడా లేనట్టు ఉత్తరం సైడ్ విష్ణు దేవాలయం, తూర్పు సైడ్ సూర్య దేవాలయం ఉంటుంది. దాంతోపాటు శివలింగం కూడా ఉంటుంది. ఈ దేవస్థానానికి ఇది ప్రతిష్టాపించబడింది. హనుమ ఈ పేరులోనే భక్తి తత్పరత ప్రస్ఫుటిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువు నమ్మిన బంటు, భక్తాగ్రేసరుడైన హనుమంతుని పేరిట వెలిసిన హనుమకొండలో కొలువుదీరి ఉంది ఈ 1000 స్తంభాల గుడి. 4 శతాబ్దాల పాటు పాలన చేసిన కాకతీయ ప్రభువుల్లో 11వ శతాబ్దపు కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు ఈ మహోన్నత ఆలయాన్ని నిర్మించాడు. పూర్వం ఓరుగల్లుగా కీర్తిగాంచిన ఇప్పటి వరంగల్ పర్యాటకానికి మకుటాయమానంగా నిలుస్తున్న ఈ 1000 స్తంభాల గుడి వేల సొబగులతో మనకు నేత్రానందంగా దర్శనమిస్తుంది. కాకతీయ శిల్పకళా వైభవంతో దర్శనమిచ్చే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వర స్వామి కొలువయున్నాడు. ప్రధాన అర్చామూర్తిగా శివలింగ రూపంలో దర్శనమిస్తున్న రుద్రేశ్వరుడు జగద్రక్షకుడు, భక్తజన వరదుడు. ఇక్కడి ప్రధాన ఆలయం తూర్పునకు అభిముఖంగా అద్భుత వాస్తు కళతో చూపరులకు కనువిందు చేస్తుంది. ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖంగా నల్లరాతితో మలిచిన నందీశ్వరుని విగ్రహం కళ్యాణ మండపానికి, ప్రధాన ఆలయానికి మధ్యన టీవీగా దర్శనమిస్తుంది.
కానాచిగా పేరొందిన నాటి ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా 1000 స్తంభాల గుడి నిలిచి ఉంది. ఇక్కడి రుద్రేశ్వర స్వామి దేవాలయం ఒకవైపు పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ ఉండగా, మరోవైపు పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతం విరాసిల్లుతుంది. కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు ప్రాంతమంతా ప్రకృతి రమణీయ దృశ్యాలతో దర్శనమిస్తుంది. ఇక్కడ మనోహరమైన పర్యాటక స్థలాలు, మహోన్నతమైన పుణ్యక్షేత్రాలు కరుణవిందు చేస్తాయి. ముఖ్యంగా హన్మకొండలోని 1000 స్తంభాల దివ్యాలయంలో అద్భుత రీతిలో చెక్కిన శిల్ప కళాఖండాలు, పురావస్తు కట్టడాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. జమ్మికుంట కర్నూలు జిల్లా అండి. అక్కడి నుంచి ఈ టెంపుల్ చూడడానికి దేవుని తెలుసుకోవడానికి వచ్చాము. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన ఇది రుద్రదేవుని టెంపుల్, మహాశివుని దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇక్కడ పురాతనమైన కట్టడాలు, నాట్య మందిరాలు, స్వామి 1000 స్తంభాల గుడి, స్వామి దీని గురించి బాగా తెలుసుకున్నాము. దాని గురించి చూద్దామని వచ్చాము సమయం దీని గురించి. సుదీర్ఘ కాలం పాటు ఓరుగల్లును పాలించిన కాకతీయ ప్రభువులు సహస్ర స్తంభాల ఆలయాన్ని సహస్ర శిల్ప కళా ఖండాలతో నిర్మించి సహస్ర వందనాలకు అర్హులయ్యారు. తెలుగు తేజానికి, జాతి చైతన్యానికి, సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా విరాజిల్లిన నాటి ఓరుగల్లు నేటి వరంగల్ అతి ప్రాచీన చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది. స్వర్ణయుగంగా పేరు పొందిన కాకతీయుల కాలంలో రుద్రదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఓరుగల్లు కీర్తిని అన్ని రంగాలలో పరిపుష్టం చేసినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. శతాబ్దాల నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన స్థితిగతులను తెలిపే ప్రాచీన కట్టడాలు, శిల్పకళా ఖండాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. కాకతీయుల ప్రాభవానికి మణి కిరీటంగా నిలిచింది ఈ 1000 స్తంభాల గుడి. ఎంతో పురాణ, చారిత్రక ప్రసిద్ధి పొందిన ఇక్కడి శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. దేశ విదేశీ పర్యాటకులకు ఈ దేవాలయం ఆకర్షణ బిందువుగా నిలుస్తోంది. సుమారు 10 అడుగుల ప్రదక్షిణ పథం, 9 అడుగుల ఎత్తైన ద్వారం ఇక్కడ నెలకొని ఉంది. ఈ ఆలయానికి అభిముఖంగా సూర్యాలయం, దక్షిణాభిముఖంగా వాసు దేవాలయం ఉండడం వల్ల ఈ ఆలయం త్రికూటాలయంగా కీర్తి నొందుతోంది. 1163 లోపల కాకతీయ రుద్రదేవ మహారాజు కాలంలో నిర్మించినటువంటి దేవాలయము ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాలు అవుతున్నది. 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యములతోని ప్రతిష్టాపనా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ త్రికుటాలయంగా కాకతీయులు నామకరణం చేశారు. బ్రిటిష్ కాలంలో కేంద్ర పురావశాఖ 154 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకొని దాని తర్వాత కేంద్ర పురావశాఖకు అప్పచెప్పడం జరిగింది. దీన్ని ప్రస్తుగా కాకతీయులు మాత్రం త్రికుటాలయంగా నామకరణం చేశారు. శివాలయము, విష్ణువాలయము, సూర్యాలయము. కాకతీయ సామ్రాజ్యాధినేతల కళా వైభవానికి దర్పణం పడుతున్న హన్మకొండ రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల గుడిలో ఎన్నో చిత్ర విచిత్రాలు దర్శనమిస్తాయి. రుద్రేశ్వరాలయ ముఖద్వారంపై మనోహరమైన తోరణ శిల్పం కనిపిస్తుంది. ఇక్కడి అద్భుత శిల్పాలు, రంగమండప స్తంభాలు, ఆలయ రాతి గోడలు, అంతర్ద్వారాలు, అంతర్భాగ పైకప్పు చూపరులకు నాటి రాచరికపు కళా సామ్రాజ్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది. కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలో అడుగెడితే చాలు సప్త స్వరాలు పలుకుతాయని, సర్వకళా వైభవం దర్శనమిస్తుందని చరిత్ర చెబుతుంది. కాకతీయ రాజ్య వైభవం కూడా ఆ రీతిలోనే ఇక్కడ 1000 స్తంభాల గుడిలో కనిపిస్తుంది.
వేలాది మధురానుభావాలను చూపరులకు మిగులుస్తుంది. ఇక్కడి స్తంభాలను నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకిస్తే సప్త స్వరాలతో కూడిన లయబద్ధ మధుర సంగీతం వినిపిస్తుందని ఆలయ చరిత్ర చెబుతుంది. భక్తులు తమ అనుభవాలు వెల్లడిస్తున్నారు. వెయ్యి స్తంభాల గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే మధురానుభూతులకు గురై మహా ఉద్వేగానికి లోనవుతామని వేలాది మంది పర్యాటకులు చెబుతారు. మెట్ల దగ్గర నుంచి గోడల వరకు ఎక్కడా దేన్ని చూసినా ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుందని అంటారు. కుడ్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు ఏదో దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తుందని సందర్శకులు వివరిస్తారు. కాకతీయ ప్రాచీన కళ వెయ్యి స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయం చాలా గొప్పది. ఇక్కడ ప్రతి సోమవారం చాలా భక్తులు రద్దీగా ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి రుద్రేశ్వర అనుగ్రహము ఈ రాష్ట్రానికి సురక్షంగా ఉంటుందని, ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పురాతన కాలం గుడి, కాకతీయులు కట్టించిన గుడి. 1000 స్తంభాలతో నిర్మితమైన ఈ అద్భుత ఆలయంలో స్తంభాల సంఖ్యను లెక్కగడతామని ప్రయత్నిస్తే మాత్రం అదో ప్రసహనమే అవుతుంది. ఎందుకంటే కొన్ని విడి స్తంభాలుగా, ప్రత్యేక స్తంభాలుగా కనిపించినా కొన్ని సమ్మిళితమైన స్తంభాలుంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని స్తంభాలు మాత్రం స్పష్టంగా దర్శనమిస్తాయి. ఈ స్తంభాలకు నాణాలు కాని, లోహపు వస్తువులను కాని తాకిస్తే సప్త స్వరాలు పలుకుతాయని, సుమధుర సంగీతం వినిపిస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది. కాకతీయులు శైవమతస్థులు కాబట్టి ఎక్కువగా శివాలయాలు నిర్మించారు. వరంగల్ గోల్కొండ కోట నుండి మొదలు పెడితే అహోబిలం క్షేత్రం వరకు, అదేవిధంగా కర్ణాటక బార్డర్ వరకు కూడా ఈ యొక్క కాకతీయుల సంబంధించిన సామ్రాజ్యం ఉండేది. అంతా కూడా శివాలు నిర్మించారు. కాబట్టి ఇక్కడ అప్పుడు శైవ వైష్ణవ భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భంలో ఇక్కడ విష్ణు ఆలయం నిర్మించడం జరిగింది. ఆ విష్ణుమూర్తి నిత్య కళ్యాణోత్సవం కొరకు కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఒక 500 స్తంభాలు, ఒక 500 స్తంభాలు రెండు కలిపితేనే 1000 స్తంభాల దేవాలయం. చిన్న చిన్న స్తంభాలు లెక్క పెట్టాలి. ఆ విధంగా ఈశాన్య మూల లోపల మనకు కోనేరు ఉంటుంది, దిగుడు బావి అని చెప్పేసి. హన్మకొండ 1000 స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్య భగవానుడు కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగాన మందిరం నెలకొని ఉంది. కాకతీయుల కాలంలో ఈ నృత్య మందిరం గాయనీ గాయకుల గానామృతంతో, నర్తకీమణుల నృత్యాభినయాలతో అలరారేదని ఆలయ చరిత్ర చెబుతోంది. స్తంభాల ఆలయం పౌరాణిక చారిత్ర దర్పంతో సుందరంగా దర్శనమిస్తున్నా కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకుంది. గతంలో జరిగిన శత్రురాజుల దాడుల్లో ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు, అసాంఘిక శక్తుల చొరబాట్లతో కూడా కొన్ని చోట్ల ఆలయం దెబ్బతిన్నది. ఇక్కడి త్రికూటాత్మక ఆలయంలో సూర్య భగవానుడి విగ్రహం కానరాకపోవడం ఈ అవాంఛనీయ పరిస్థితులకు నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. వెయ్యి స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి పురాణ, చారిత్రక దర్పాన్ని చూపిస్తున్నా కొంతమేర శిథిలావస్థకు చేరుకోవడం విచారం కలిగిస్తోందని భక్తులు తెలియజేస్తున్నారు. ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్య భగవానుడి విగ్రహం ప్రస్తుతం కానరావడం లేదని స్థానికులు, భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి పవిత్ర పురాతన దేవాలయాల ప్రాచీన వైభవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని భక్తులంటున్నారు. అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అంటున్నారు.
భక్తులు ఆలయ ఉత్తర ప్రాకార ద్వారం మీదుగా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లాల్సి ఉంది. అక్కడ పానవట్టం లేని నిలువెత్తు లింగాలపైన కరవీర వృక్షం కనిపిస్తుంది. ఈ తరువు పుష్పార్చన చేస్తున్నట్టుగా భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పుష్పరాజాలు గాలికి రాలుతూ శివలింగాలపై పడుతూ ఉంటాయి. ఈ దృశ్యం చూసిన చూపరులు సాక్షాత్ కరివీర వృక్షమే స్వయంగా తన స్వీయ పుష్పాలతో పుష్ప పూజ చేస్తోందా అనే భావనతో తన్మయత్వం చెందుతారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇక్కడికి రావడం. 20 ఇయర్స్ నుండి ఉంటున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొత్తము మేము అభిషేకాలకు వస్తూ ఉంటాం. హ్యాపీగా అనిపిస్తుంటుంది. మన శివ కళ్యాణం ఉంటుంది, పాడ్యమి రోజు, ఎల్లుండి పాడ్యమి రోజు గౌరీ కళ్యాణం ఉంటుంది. కార్తీక మాసంలో ఒక వీక్లీ వన్స్ కంపల్సరీగా అన్న పూజ ఉంటుంది, తులసి కళ్యాణం ఉంటుంది. అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంటారు. మార్గశిరంలోని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, ప్రతి కార్యక్రమాలు చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. శివరాత్రి రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ లక్షదీపార్చన జరుగుతూ ఉంటుంది. అది చూడడానికి చాలా కన్నుల పండగగా ఉంటుంది. అది మేము చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఇక్కడే ఉండి దర్శనం చేసుకోవడము. ఇంకా ఈ విశిష్టమైన పూజలు చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రోగ్రామ్స్, క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మా పాప కూడా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది, క్లాసికల్ ప్రోగ్రామ్స్. ఇంకా కళారాధన అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. పిల్లల్ని మంచిగా ప్రోగ్రామ్స్ చేయించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము అది మంచిగా చేస్తూ ఉంటారు. అనంతరం ఇక్కడి ఈశాన్య దిశలో శతాబ్దాల నాటి కోనేరు కనిపిస్తుంది. ఆలయ మండపంపై అద్భుత రీతిలో ప్రాచీన శిల్పులు చెక్కిన శిల్పాలు దర్శనమిస్తాయి. లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలు శిల్పకళా శోభితంగా చూపరులకు కనువిందు చేస్తాయి. ఇక్కడి కళ్యాణ మంటపం, ప్రధాన ఆలయం ఇలా ఎక్కడ చూసినా స్తంభ వైభవమే దర్శనమిస్తుంది. మొత్తం 1000 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించిన కారణంగానే ఈ గుడికి 1000 స్తంభాల గుడి అని పేరు వచ్చిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ 2 విగ్రహాలు కూడా పంచలోహ విగ్రహాలు ఉండేది. మాలికాపత్ దండయాత్ర లోపల అల్లావుద్దీన్ ఖిల్జీ టైంన మహమ్మదీయులు దాన్ని ధ్వంసం చేసి దేవాలయాలు కూడా కాకతీయుల చరిత్రను మరుగున పడే ఉద్దేశం చేత దండయాత్రలు చేసి దాదాపు 172 దేవాలయాలను ఈ వరంగల్ జిల్లాలో ధ్వంసం చేయడం జరిగింది. ఒక రామప్పే కాకుండా వరంగల్ కోట, 1000 స్తంభాలు ఇలాంటి అనేకమైన దేవాలయాలు, గణపతి దేవాలయము, గణపేశ్వరాలయము ఇలాంటి దేవాలయాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత పురావస్తు శాఖ ఆధీనంలో కొంత పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇదొక కాకతీయ మంటపం. ఇది ఒక 500 స్తంభాలుగా గుర్తించి శిలాశాసనం ప్రకారంగా ఎదురుగా కళ్యాణ మంటపం. విష్ణుమూర్తి ఉన్నప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి. ప్రతి నిత్యం కూడా విష్ణుమూర్తి కళ్యాణోత్సవం ఉంటుంది. కాబట్టి స్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉన్నట్టు పెద్దలు పరిగణిస్తారు. అందుకే ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏ ఆలయంలోనైనా దైవారాధన కంటే ముందు ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. దైవం ఎక్కడైనా ఉంటాడని, స్తంభం నుంచి దైవాన్ని రప్పించి చూపిన మహాభక్తుడు ప్రహ్లాదుడు. ఇదే రీతిలో ఇక్కడి 1000 స్తంభాల గుడిలోని స్తంభాలు ప్రశస్తమైనవని భక్తులు తెలియజేస్తున్నారు. మహిమాన్విత శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న హనుమకొండ 1000 స్తంభాల గుడిని సందర్శించుకుంటే సర్వ పాపాలు హరించి సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయాన్ని దర్శించుకుంటే విశేష ఫలం లభిస్తుందని తెలియజేస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో రుద్రేశ్వర స్వామి దర్శనానికి 1000 స్తంభాల వైభవాన్ని తిలకించడానికి అసంఖ్యాక భక్తులు ఆలయానికి విచ్చేస్తారని చెప్పారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఇది ఇవాల్టి స్థల పురాణం కార్యక్రమం.
మరో స్థల పురాణం కార్యక్రమంతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.